హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు వామ్ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బేసన్లో 1 కప్పు శనగపిండి తీసుకోండి. దీన్ని బాగా జల్లించుకోండి, ఉండలు లేకుండా. అప్పుడే చక్కగా మనకి వామ్ పొడి పిండేటప్పుడు కష్టం లేకుండా ఉంటుంది. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోండి. తర్వాత వాముని నేను మిక్సీకి వేసుకుని చక్కగా జల్లించి పెట్టుకున్నాను. అది 1 స్పూను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని దీన్ని చక్కగా పిండి ముద్దలాగా కలుపుకోండి. అంతే, దీంట్లో ఇంకా మనం వేయాల్సినవి ఏమీ లేవు. దీన్ని మనం ఒక వాంపొడి అచ్చు ఉంటుంది కదా, ఆ ప్లేట్ దీంట్లో అడ్జస్ట్ వేసేసుకుని తర్వాత మనం ఈ పిండిని ఈ మురుకుల అచ్చులోకి అలా దింపేసి తర్వాత దీన్ని మనం వేడి వేడి నూనెలో పిండేయడమే. కానీ ఇది మీరు ఏంటంటే వాముని మాత్రం మిక్సీకి వేసి జల్లించుకోండి, లేదంటే మనం ఇలా పిండేటప్పుడు కొంచెం అడ్డుపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చక్కగా వీటినైతే ఒకసారి మిక్సీకి వేసుకుని జల్లించుకుని వాముని కలుపుకోండి. 1 స్పూన్ వాము తప్పకుండా వేసుకోండి. ఇలా మొత్తం కారాలు నూనెలో పిండేసుకుని ఒకే నిమిషంలో ఇలా వెనక్కి కూడా తిప్పి తీసేసేయండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఇవి సన్న కారాలు కాబట్టి చక్కగా ఇలా అన్నీ వేయించేసుకుని 8 కంటైనర్లో వేసి పెట్టుకున్నారంటే నెల నాళ్ళైనా నిలవ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్ పెట్టండి.